గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండియాలో చూసుకుంటే చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. బట్ వాట్ ఆర్ ది టాప్ ఫార్మా స్టాక్స్? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్? యా సో మనం చూసుకుంటే ఫార్మా సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ సెక్టర్ మనకి. స్టాక్స్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ అట్లీస్ట్ ఒక 200 to 300 మేజర్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఆబ్వియస్లీ ఏంటంటే మంచి కంపెనీస్ కన్సిస్టెంట్లీ రీసెంట్లీ ఏవి బాగున్నాయో చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మంచి లో పీఈ ఉంటే ఏంటంటే గుడ్, ఇంకా ప్రైస్ వైజ్ డీసెంట్గా ఉన్న కంపెనీస్ చూసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటరు. సో కొన్ని లో పీఈ ఉన్న స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డీస్ లెస్ దెన్ 20 ఉంది, అలాగే అరబిందో ఫార్మా కూడా లెస్ దెన్ 20 ఉంది. ఈ రెండు స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు ప్రైజింగ్ కన్నా కూడా లాంగ్ టర్మ్కి బెటరు. వెరాజ్ హై పీఈ స్టాక్స్ ఉన్నాయి కొన్ని, అంటే ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ ఆర్ వాల్యూ ఎక్కువ ఉంది. దివీస్ ల్యాబ్స్ లాంటి కానీ కంపెనీ కానీ, టారెంట్ ఫార్మా 55 ఉంది, దివీస్ 79 ఉంది, అబౌట్ 46 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, బయోకాన్ కూడా 41 దగ్గర. అండ్ ఇట్లాంటి స్టాక్స్లో ఏంటంటే ఏదైనా మూమెంటం ఉంటే తప్ప స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బికాజ్ ఆల్రెడీ హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఇట్లాంటి అర్నింగ్స్ని చూసుకుంటే. కాకపోతే ఏంటంటే మనం చూసుకుంటే రిటర్న్ ఆర్ఓసి అని ఇంకొక పారామీటర్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటే ఏంటంటే అబౌట్ ఒక 40 వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఆల్సో మన గ్లాక్సో కూడా 60 వరకు ఉంది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బట్ దీంతోపాటు సేల్స్ పెరగడం కూడా చూసుకుంటే దివీస్ స్టిల్ గుడ్. సో షార్ట్ టర్మ్కి మీడియం టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి దివీస్ బాగుంది. అలాగే లోరస్ ల్యాబ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. సో పెద్ద కంపెనీస్. ఇవి కాకుండా మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ గుడ్. వచ్చేసి పిరామల్ ఫార్మా, ఇట్స్ ఆల్సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ డీసెంట్గా ఉంది. అజంతా ఫార్మా ఇంకొకటి, అది కూడా బాగా లెస్గానే ఉంది, అరౌండ్ 30 ట్రేడ్ అవుతుంది పీఈ మల్టిపుల్. సో ఈ స్టాక్స్ ఏంటంటే, అండ్ ఇంకోటి గ్లాండ్ ఫార్మా హైదరాబాద్ నుంచి ఇంకొకటి కంపెనీ కూడా ఉంది. సో ఇవన్నీ కొంచెం మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఇవి కాకుండా కొన్ని స్మాల్ అండ్ మైక్రో కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ గుడ్. వన్ ఆఫ్ దెమ్ ఎరీస్ లైఫ్ సైన్సెస్ అని, ERIS ఎరీస్ లైఫ్ సైన్సెస్. ఇట్ ఈస్ ఆల్సో హై పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ మీ సేల్స్ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో గుడ్ స్టాక్. అలాగే అలెంబిక్ ఫార్మా కూడా ఒకటి ఉంది. మళ్ళీ ఎక్కువ ట్రేడ్ అవుతుంది బట్ పీఈ దగ్గర న్యూలాండ్ అండ్ సాయి ఫార్మా రెండు కంపెనీస్ కూడా. న్యూలాండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ బాగా ఉంది. సో ఇవి అన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. సో వీటిల్లో మనకు నచ్చినవి కొంచెం డీటెయిల్స్ కొంచెం రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిదన్నమాట. బికాజ్ ఏంటంటే కొన్ని ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ మీద డివెన్ అయి ఉంటాయి, కొన్ని ఏమో ఎక్స్పోర్ట్స్ మార్కెట్ మీద ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అంటే వాటి ఆర్డర్స్ కానీ, వాటి దగ్గర ఉన్న ఫార్ములేషన్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. సో లాంగ్ టర్మ్కి మాత్రం కొంచెం లో పీఈ ఉండి మంచి అంటే కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఉన్న వాటికి పిక్ చేసుకొని, షార్ట్ టర్మ్కి మాత్రం ఏవైతే మూమెంటంలో ఉన్నాయో, ఇప్పుడు కరెంట్లీ ట్రెండ్ అవుతున్నాయో, షార్ట్ టర్మ్కి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదన్నమాట. సో ఆన్ ద హోల్ ఈ 10 to 15 స్టాక్స్ సరిపోతాయి. 200 ఉన్నా సరే వీటిలోంచి మంచి చూస్ చేసుకుంటే గుడ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. యా సో మనం చూసుకుంటే ఫార్మా సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ సెక్టర్ మనకి. స్టాక్స్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ అట్లీస్ట్ ఒక 200 to 300 మేజర్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఆబ్వియస్లీ ఏంటంటే మంచి కంపెనీస్ కన్సిస్టెంట్లీ రీసెంట్లీ ఏవి బాగున్నాయో చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మంచి లో పీఈ ఉంటే ఏంటంటే గుడ్, ఇంకా ప్రైస్ వైజ్ డీసెంట్గా ఉన్న కంపెనీస్ చూసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటరు. సో కొన్ని లో పీఈ ఉన్న స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డీస్ లెస్ దెన్ 20 ఉంది, అలాగే అరబిందో ఫార్మా కూడా లెస్ దెన్ 20 ఉంది. ఈ రెండు స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు ప్రైజింగ్ కన్నా కూడా లాంగ్ టర్మ్కి బెటరు. వెరాజ్ హై పీఈ స్టాక్స్ ఉన్నాయి కొన్ని,
అంటే ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ ఆర్ వాల్యూ ఎక్కువ ఉంది దివీస్ ల్యాబ్స్ లాంటి కానీ కంపెనీ కానీ, టారెంట్ ఫార్మా 55 ఉంది, దివీస్ 79 ఉంది, అబాట్ 46 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, బయోకాన్ కూడా 41 దగ్గర. అండ్ ఇట్లాంటి స్టాక్స్లో ఏంటంటే ఏదైనా మూమెంటం ఉంటే తప్ప స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బికాజ్ ఆల్రెడీ హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఇట్లాంటి అర్నింగ్స్ని చూసుకుంటే. కాకపోతే ఏంటంటే మనం చూసుకుంటే రిటర్న్ ఆర్ఓసి అని ఇంకొక పారామీటర్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటే ఏంటంటే అబాట్ ఒక 40 వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఆల్సో మన గ్లాక్సో కూడా 60 వరకు ఉంది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బట్ దీంతోపాటు సేల్స్ పెరగడం కూడా చూసుకుంటే దివీస్ స్టిల్ గుడ్. సో షార్ట్ టర్మ్కి మీడియం టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి దివీస్ బాగుంది. అలాగే లోరస్ ల్యాబ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. సో పెద్ద కంపెనీస్. ఇవి కాకుండా మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ గుడ్. వచ్చేసి పిరామల్ ఫార్మా, ఇట్స్ ఆల్సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ డీసెంట్గా ఉంది. అజంతా ఫార్మా ఇంకొకటి, అది కూడా బాగా లెస్గానే ఉంది, అరౌండ్ 30 ట్రేడ్ అవుతుంది పిఈ మల్టిపుల్. సో ఈ స్టాక్స్ ఏంటంటే, అండ్ ఇంకోటి గ్లాండ్ ఫార్మా హైదరాబాద్ నుంచి ఇంకొకటి కంపెనీ కూడా ఉంది. సో ఇవన్నీ కొంచెం మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఇవి కాకుండా కొన్ని స్మాల్ అండ్ మైక్రో కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ గుడ్. వన్ ఆఫ్ దెమ్ ఎరిస్ లైఫ్ సైన్సెస్ అని, ERIS ఎరిస్ లైఫ్ సైన్సెస్. ఇట్ ఈస్ ఆల్సో హై పీ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ మీ సేల్స్ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో గుడ్ స్టాక్. అలాగే అలంబిక్ ఫార్మా కూడా ఒకటి ఉంది. మళ్ళీ ఎక్కువ ట్రేడ్ అవుతుంది బట్ పీ దగ్గర న్యూలాండ్ అండ్ సాయి ఫార్మా రెండు కంపెనీస్ కూడా, న్యూలాండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ బాగా ఉంది. సో ఇవి అన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. సో వీటిల్లో మనకు నచ్చినవి కొంచెం డీటెయిల్స్ కొంచెం రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిదన్నమాట. బికాజ్ ఏంటంటే కొన్ని డొమెస్టిక్ మార్కెట్ మీద డివైన్ ఉంటాయి, కొన్ని ఏమో ఎక్స్పోర్ట్స్ మార్కెట్ మీద ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అంటే వాటి ఆర్డర్స్ కానీ, వాటి దగ్గర ఉన్న ఫార్ములేషన్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. సో లాంగ్ టర్మ్కి మాత్రం కొంచెం లో పీ ఉండి మంచి అంటే కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఉన్న వాటికి పిక్ చేసుకొని, షార్ట్ టర్మ్కి మాత్రం ఏవైతే మూమెంటంలో ఉన్నాయో, ఇప్పుడు కరెంట్లీ ట్రెండ్ అవుతున్నాయో, షార్ట్ టర్మ్కి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదన్నమాట. సో ఆన్ ద హోల్ ఈ 10 to 15 స్టాక్స్ సరిపోతాయి. 200 ఉన్నా సరే వీటిలోంచి మంచి చూస్ చేసుకుంటే గుడ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.